ఆత్మీయులైన యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళి మనోహర్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ కూడా ఇలాగా ఈ యూట్యూబ్ ద్వారా కలుసుకుంటున్నందుకు ఆనందంగా ఉంది. మీ అభిప్రాయాన్ని చెబుతున్నారు, చక్కగా స్పందిస్తున్నారు, అడిగి మించి మీకు కలిగేటువంటి అనుమానాన్ని అడుగుతున్నారు. చాలా చాలా సంతోషం. పోతే ఈ కార్యక్రమంలో మనం తెలుసుకోబోయేది చాలా ఆసక్తికరమైంది. చర్మానికి ఫ్రెష్నెస్నిచ్చేటటువంటి ఐస్ ప్యాక్స్, ఐస్ క్యూబ్స్, వీటి గురించి తెలుసుకుందాం. ఇంట్లో మనకి అందుబాటులో ఉండేటటువంటి సహజ సిద్ధమైనటువంటి పదార్థాలను ఉపయోగించి తయారు చేసే ఐస్ క్యూబ్స్తో ఈ ఎండ, వేసవి వీటి కారణంగా వచ్చేటువంటి అనేక సమస్యల నుంచి మీరు ఉపశమనం పొందొచ్చు. అది ఎలాగో వరుసగా తెలుసుకుందాం. సాధారణంగా బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఏం చేస్తారంటే ఐస్ క్యూబ్స్ని తీసుకుంటారు. చర్మం పైన ఇలా రుద్దుకుంటూ ఉంటారు. అయితే ఇలా రుద్దుకోవటం వల్ల ఏదో తాత్కాలికంగా రిలీఫ్ లాగా అనిపిస్తుంది. మరి ఈ ఐస్ క్యూబ్స్ని వైద్యపరంగా అంటే వాటి మెడికల్గా దీన్ని యూజ్ చేయగలగాలి. అంటే వీటిని ఉపయోగించి మరిన్ని సహజ సిద్ధమైనటువంటి పదార్థాన్ని జత చేసి అప్పుడు వీటిని ఐస్ క్యూబ్స్ని వాడుకున్నారనుకోండి, అప్పుడు మీకు ఈ ఎఫెక్ట్స్ అనేవి లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. మరి ఈ పద్ధతులు ఏమిటి వరుసగా తెలుసుకుందాం. ముందు మీకు చెప్పాల్సింది పాల గురించి. ఈ పాలతో చక్కటి ఉపశమనాన్ని పొందవచ్చు. పాలు చర్మానికి అవసరమైనటువంటి తేమను అందిస్తాయి, అలాగే యవనంగా కనిపించేలా చేస్తాయి. అంతేకాదు మండే ఎండలకి ఈ చర్మంలో అనేక సమస్యలు వస్తూ ఉంటాయి కదా, అలాంటి వేసవిలో ఈ చర్మానికి ఉపశమనాన్ని కూడా కలిగించడానికి పాలు సహాయపడతాయి. మరి ఈ పాలను ఉపయోగించి ఉపశమనాన్ని ఎలా పొందాలి, ముఖ్యంగా ఐస్ క్యూబ్స్ రూపంలో, ఇది తెలుసుకుందాం. ఐస్ ట్రేలో పచ్చిపాలు పోయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇవి క్యూబ్స్ కింద మారుతాయి. తర్వాత బయటికి తీయండి. తర్వాత ఏం చేస్తారంటే అలా బయటకు వెళ్ళి వస్తారు కదా, వెళ్ళొచ్చిన తర్వాత ఇలాగా ఆ డీప్ ఫ్రిడ్జర్లోంచి తీసి వెంటనే ఒక మిల్క్ క్యూబ్ తోటి చర్మం పైన రుద్దుకోండి. చర్మానికి దీంతో చల్లదనం అందుతుంది, అంతేకాదు తగినంత తేమ కూడా అందుతుంది. చాలా తాజాగా అనిపిస్తుంది. కావాలనుకుంటే రోజు రాత్రి పడుకునే ముందు ఒక మిల్క్ ఐస్ క్యూబ్ తోటి చర్మం పైన మృదువుగా రుద్దుకుంటూ ఉండండి. మరుసటి రోజు ఉదయాన్నే చన్నీళ్ళతోటి స్నానం చేస్తూ ఉండండి, లేదా శుభ్రం చేసుకుంటూ ఉండండి. దీంతో చర్మం చాలా యవ్వనంగా, తాజాగా మారుతుంది. ఇక ముల్తానీ మట్టి, దీన్ని ఉపయోగించి కూడా రిలీఫ్ పొందొచ్చు. ఈ సౌందర్య సంరక్షణలో భాగంగా మనం వాడేటటువంటి సాధనాల్లో ముల్తానీ మట్టి ఒకటి ముఖ్యమైనది. దీన్ని వేసవి తాలూకు వేడి, తాపం నుంచి ఉపశమనం పొందడానికి కూడా వాడుకోవచ్చు. మరి ఇది ఎలాగా ఐస్ క్యూబ్ రూపంలో, ఇది తెలుసుకుందాం. దీనికి ముల్తానీ మట్టి 1 చెంచా తీసుకోండి, అలాగే రోజ్ వాటర్ 4 చెంచాలు తీసుకోండి. రెండింటిని కలపండి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో వేయండి, డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇలా సిద్ధం చేసుకున్న ఈ క్యూబ్స్ తోటి చర్మం పైన మృదువుగా రుద్దుకోండి. 10 నిమిషాలు లేదా పూర్తిగా ఆరే వరకు ఉండనివ్వండి. తర్వాత చన్నీళ్ళతో శుభ్రం చేసుకోండి. దీంతో ఎండ నుంచి చర్మానికి రిలీఫ్ వస్తుంది, రక్షణ వస్తుంది. అంతేకాదు చర్మం ప్రకాశవంతంగా కూడా మారుతుంది. ఇక పసుపు, దీంతో కూడా ఐస్ క్యూబ్స్ తయారు చేసుకోవచ్చు. సహజ సిద్ధంగా చర్మాన్ని మెరిపించే గుణం ఈ పసుపు సొంతం. అలాగే వేసవి వేడి నుంచి ఉపశమనం పొందడానికి కూడా ఉపయోగపడుతుంది. మరి ఈ పద్ధతి ఏమిటి, ఇది తెలుసుకుందాం. ఒక పావు కప్పు నీళ్ళని తీసుకోండి, కొద్దిగా పసుపు వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోయండి, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ క్యూబ్స్ తోటి, ఈ పసుపు నుంచి తయారు చేసుకున్న ఈ క్యూబ్ తోటి 1 లేదా 2 నిమిషాల పాటు మృదువుగా రుద్దుకోండి. తర్వాత నీళ్ళతో శుభ్రం చేసుకోండి. దీంతో చర్మానికి చల్లదనం అందుతుంది, మెరుపు కూడా చర్మం సంతరించుకుంటుంది. అంతేకాదు వేసవిలో వచ్చేటువంటి అనేక చర్మ సంబంధిత సమస్యలకు కూడా ఇది చక్కటి పరిష్కారం కింద పనిచేస్తుంది. ఇక చాక్లెట్, దీన్ని ఉపయోగించి కూడా చక్కటి రిలీఫ్ పొందొచ్చు. ఎందుకంటే డార్క్ చాక్లెట్లో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువ ఉంటాయి. ఇవి చర్మం పైన ముడతలు రాకుండా సంరక్షిస్తాయి, తగినంత తేమను కూడా అందిస్తాయి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి. దీంతో చర్మం మృదువుగా మచ్చలు లేకుండా మారుతుంది. అందుకే వేసవిలో తీసుకునే సౌందర్య సంరక్షణలో ఒక పార్ట్ లాగా ఈ చాక్లెట్స్ కూడా వాడుకోవచ్చు. అంటే చాక్లెట్స్తో తయారు చేసుకున్న క్యూబ్స్ అనేవి చాలా ఉపయోగపడతాయి. మరి ఈ పద్ధతి ఏమిటి, ఇది తెలుసుకుందాం. 1 చెంచా డార్క్ చాక్లెట్ పౌడర్ తీసుకోండి, పావు కప్పు నీళ్ళకు వేయండి, బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. బయట నుంచి వచ్చిన వెంటనే ఈ చాక్లెట్ నుంచి చేసుకున్న ఈ క్యూబ్తో ముఖాన్ని, అలాగే మెడని మృదువుగా రుద్దుకోండి. దీంతో చర్మం పైన చేరినటువంటి మలినాలు తొలగిపోతాయి, సహజ సిద్ధంగా చర్మం మెరుస్తుంది. ఇక పుచ్చకాయ, దీంతో కూడా ఒక చక్కటి ఐస్ క్యూబ్ చికిత్స ఉంది. చర్మాన్ని సహజసిద్ధంగా మెరిపించే పడలో పుచ్చకాయ ఒకటి, ఇది అందరికీ తెలిసిందే.
మరి దీన్ని ఉపయోగించి ఐస్ క్యూబ్ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలాగా రిలీఫ్ పొందాలి, ఇది తెలుసుకుందాం. పుచ్చకాయని చిన్న చిన్న ముక్కల కింద కోసుకోండి, ఐస్ ట్రేలో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఎండ నుంచి వచ్చిన తర్వాత ఈ క్యూబ్తో చర్మం పైన రుద్దుకోండి. దీంతో ఎండ కారణంగా కమిలి అలసిపోయిన చర్మం తిరిగి ఫ్రెష్నెస్ని సంతరించుకుంటుంది. అలాగే ప్రకాశవంతంగా కూడా చర్మం కనిపిస్తుంది. ఇవే కాదు, అనేక ఇతర ప్యాక్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకు కేరా దోస ముక్కలు, పుదీనా రసం, రోజ్ వాటరు, అలాగే కమలాపళ్ళ రసం, ఇంకా ఏదైనా హెర్బ్స్తో చేసినటువంటి గ్రీన్ టీ, నిమ్మరసం, స్ట్రాబెర్రీ, కివి, అలాగే చెర్రీస్, ద్రాక్ష, ఇలాగ ఈ పళ్ళతో తయారు చేసుకున్న ఐస్ క్యూబ్స్ కూడా వేసవి తాపం నుంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అలాగే చర్మాన్ని గ్లో అయ్యేలాగా, మెరిసిపోయేలా చేస్తాయి. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరతులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.